నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దనాపల్లి గ్రామంలో నిర్వహించిన మన ఊరు సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా ముగిశాయి. సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాశ్రావు, ఎంపీటీసీ సత్యవతి ఈశ్వర్రావు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కబడ్డీ, వాలీబాల్ మరియు ముగ్గుల పోటీలు గ్రామంలో పండుగ సందడిని నింపగా విజేతలకు ఘనంగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కలిసి సర్పంచ్ మరియు ఎంపీటీసీ గారిని ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలు తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఊరి పండుగలా సాగిన ఈ సంబరాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టాయి. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో వార్డు సభ్యులు, దేవాలయ కమిటీలు పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ శివ లైవ్ లో అందిస్తారు. ఎన్ఎస్టీవీ, నేను మీ శివ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దనాపల్లి గ్రామంలో అయితే ఇప్పుడు మనం ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు అంబరాన్ని అంటేలా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అది ఈ యొక్క కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తున్నారు, ఏమిటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవడానికి అయితే మనం రావడం జరిగింది. అది పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనం చూసుకోవచ్చు. పెద్దనాపల్లి గ్రామ సర్పంచ్ అయినటువంటి బుద్ధ సూర్యప్రకాశ్రావు గారు అయితే ఇక్కడ మనం ఉండడం జరిగింది. అయితే ఆయన మాటలోనే ఇక్కడ ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకునే ప్రయత్నించారు. నమస్తే సార్. చెప్పండి. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల పాటు కూడా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఏమిటి? గత 14 సంవత్సరం, ఈ సంవత్సరంలో 15 సంవత్సరాలుగా ఈ సంక్రాంతి సంబరాలు భారీ ఎత్తున ప్రారంభం భోగి, కనుమ, భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా అనేక కార్యక్రమాలు, గేమ్స్ అన్నీ మొదలవుతున్నాయి. దీనికి కారణం మొట్టమొదటిగా బుద్ధనానాజీ గారు 14 సంవత్సరాల క్రితం మొదలెట్టారు. ఇది 15వ సంవత్సరం. ముందుగా సంక్రాంతి, కనుమ అందరికీ కూడా గ్రామ ప్రజలందరికీ, ఇక్కడ నాయకులకి, కార్యకర్తలకి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆడపడుచులకి, అక్క చెల్లెలకి అందరికీ కూడా సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ కార్యక్రమం ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి కారణంగా కూడా మన పత్తిపాడు శాసనసభ్యురాలు మన ఓర్పుల సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు జరుగుతుందండి. అలాగే భోగి రోజు ముగ్గుల పోటీతో మొదలై కబడ్డీలు, ఫన్నీ గేమ్స్, చిన్నపిల్లల నృత్యాలు, భరతనాట్యంతో మొదలవుతున్నాయి. అలాగే సంక్రాంతి రోజున మధ్యాహ్నం కూడా ముగ్గుల పోటీలు, మహిళలందరూ ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. ఆ ముగ్గుల పోటీల్లో కూడా గిఫ్ట్ క్యాష్ మనీ, మెమెంటోలు కూడా ఈరోజు అనగా కనుమ రోజున వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వబడుతుంది పెద్దల ద్వారా, ఇక్కడ నాయకుల ద్వారా కూడా. అలాగే ఈ కార్యక్రమానికి వార్డు మెంబర్లో నాతో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గం 7 వార్డు మెంబర్లు, అలాగే సర్పంచ్ అయిన నేను, ఎంపీటీసీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని, ఊరంతా సంక్రాంతి సంబరాలు అలాగే ఏ కార్యక్రమం అయినా సరే ఆనందదాయకంగా ప్రజలందరూ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన మీడియా మిత్రులకి, అలాగే మా గ్రామ ప్రజలందరికీ కూడా మరొక్కసారి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామం మాది. మా పెద్దనాపల్లి గ్రామంలో గత 15 సంవత్సరాలు బట్టి ఈ ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు ఈ పండగకే ఈ 15 సంవత్సరాలు బట్టి అంగరంగ వైభవంగా చేస్తున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు
సత్యబాబా రాజా గారు ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మరి బాగా ఈ ఆటల పోటీలు అన్నీ ఈ సాంస్కృతిక పోటీలన్నీ కూడా బాగా నిర్వహించుకున్నాం. చాలా సంతోషకరం. ఎక్కడి నుంచో దూరం నుంచి కూడా మా ఊరు అమ్మగారికి అత్తగారింటికి వెళ్ళకుండా ఈ మా ఊరే వచ్చి ఈ పండగని అందరూ కూడా చాలా అద్భుతంగా చేసుకుంటున్నాం. చాలా సంతోషకరం. ఇలాగే అలా ఎన్నో పండుగలు మా పెద్దనాపల్లి గ్రామంలో ఇలా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నేను ఆశిస్తున్నాను. చాలా సంతోషకరం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించ జరుగుతుంది. ఈ యొక్క సంక్రాంతి సంబరాలకు ఇచ్చేసిన గ్రామ ప్రజలకు, అలాగే గ్రామ పెద్దలకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. గత 14 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలని జరిపించడం జరుగుతుంది. దీనికి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ముఖ్యంగా చూసేవాళ్ళు ఉండాలి. చూసేవాళ్ళు లేకపోతే ఏ కార్యక్రమం కూడా ముందుకెళ్ళదు. చూడడానికి ప్రతి ఒక్కరు మహిళలు, పురుషులు, యూత్ కుర్రవాళ్ళు అందరూ కూడా చాలా చక్కగా వచ్చి ఈ కార్యక్రమం చక్కబెట్టి తిలకించి ఈ యొక్క మా యొక్క ప్రజల ఆదరణలు చాలా ఆదరణతో మా దగ్గరికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పర్వత వరపుల సత్యప్రభ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. కాబట్టి ఈ నాకు సహకరించిన గ్రామ ప్రజలకు, యూత్ సభ్యులకు, గ్రామ ప్రజలకు అందరికీ, గ్రామ పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు జరుపుకుంటూ, అలాగే యూరియా మిత్రులకు కూడా నా నమస్కారాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి నాకు అవకాశం అందరికీ కూడా నమస్కారాలు చెబుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ముందైతే మన సత్యదీక్ష కృష్ణ గారు అయితే ఉండడం జరిగింది. ఆయన మాటలో కూడా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది, ఎటువంటి ప్రోగ్రాలు ఇక్కడ అరేంజ్ చేశారు 3 రోజుల నుంచి ఏంటని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారిని ఈ కృష్ణ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. రండి సార్. నమస్తే అండి. జై సత్యదేవ. జై సత్యదేవ. నా పేరు నల్లమల్లి కృష్ణబాబు అండి. సత్యదీక్ష ప్రసారగాతని మా గ్రామంలో, పెదనాపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి పన్నీ గేమ్స్ ఆడిస్తుంటామండి. అది సత్యదేవుడి పేరు మీద కూడా ఆడిస్తుంటాను. వాళ్ళకి బహుమతులు కూడా నేనే ఏర్పాటు చేస్తానండి. కానీ ఇది ఆడటానికి కారణం ఏంటంటే ప్రతి మహిళా భక్తులు హిందూ ధర్మ ప్రసార భాగంలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని, ఎక్కడికి వెళ్ళకుండా శ్రద్ధగా ఈ వేరే గేమ్స్కి, వేరే ప్రోగ్రాంకి వెళ్లకుండా మన హిందూ ధర్మ ప్రసార భాగంగా ఈ ముగ్గులు పోటీ కార్యక్రమాలు, పన్నీ గేమ్స్ అందరూ మహిళలు పాల్గొనాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటామండి. అలా గ్రామ పెద్దల సహకారంతో ఇది ముందుకు సాగుతుందండి. జై సత్యదేవ. జై సత్యదేవ. అండి, కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనపల్లి గ్రామంలో గత 14 సంవత్సరాలుగా మన ఊరు మన సంక్రాంతి అంటే పెద్దనపల్లి అంతా ఒక కుటుంబంలా ఏర్పరిచి ఇక్కడ ప్రతిదీ కూడా అంటే ఒక ఆట పాట కనువిందు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఒక కుటుంబంలో జరుపుకునే పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ. ఈ యొక్క 3 రోజులు కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఇంట్లో అయితే ఏ విధంగా రంగవల్లి వేస్తారో సంక్రాంతి రోజున ముగ్గుల పోటీల్లోని, అదేవిధంగా ఫన్నీ గేమ్స్ సరదాగా ఏ విధంగా అయితే ఆడుకుంటామో ఇంటి దగ్గర అదే విధంగా కూడా ఇక్కడ ఆడుకునేటట్లు, అదేవిధంగా కబడ్డీ పోటీలు, అదేవిధంగా వాలీబాల్ పోటీలు, అదేవిధంగా ఖోఖో, ఇటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నృత్యం చేసి ఈ యొక్క సంక్రాంతి సంబరాలని అంగరంగ వైభవంగా ఈ 3 రోజులు కూడా జరుపుకున్నారు. మరి ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ప్రతిభను బట్టి ఇక్కడ కమిటీ వారు ప్రైజులు ఏర్పాటు చేసి ఈ రోజు ఘనంగా వారందరికి కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మన ఊరు మన సంక్రాంతి ఇది ఒక కుటుంబంలా ప్రతి ఒక్కరు కూడా మా గ్రామ పెద్దలు సర్పంచ్ గారు బొద్ద సూర్యప్రకాష్ గారు మరియు ఎంపీటీసీ వర్యులు బొద్ద సత్యవతీశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభారాజా గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఇంత ఘనంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరగడం మా పెద్దనపల్లి గ్రామం చేసుకున్న అదృష్టం. చూశారు కదండి మన సర్పంచ్ గారి మాటల్లో. పెద్దనపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు, పిల్లలు, పెద్దలు, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం
ఇంకా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ గారు అయితే కోవడం జరిగింది. అలాగే ఇలాంటి మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉండండి NSTV కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మీ శివ.